ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. భయం చాలా విలువైన ఆయుధం రంగంలోకి దిగితే భయం రెట్టింపు అవుతుంది. భయానికి భయం పుట్టించే విమానం ప్రమాదాన్ని అవకాశంగా మార్చుకునే ఆయుధం గాల్లోకి ఎగిరిందంటే శత్రువు నిమిషాలు లెక్క పెట్టుకోవాల్సిందే. అదే ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ F-35. ఆ స్టెల్త్ ఫైటర్ జెట్ను భారత్కు ఆఫర్ చేశారు ట్రంప్. సరిహద్దుల్లో చైనా పాక్ దగుల్బాజీ వేషాలు వేస్తున్న వేళ ఇలాంటి ఫైటర్ జెట్లు చాలా అవసరం. కాదు ఇదే అవసరం. భారత్కు F-35 ఆఫర్ చేస్తూ ట్రంప్ చేసిన ప్రకటన శత్రువుకు నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది. F-35 సృష్టించే విధ్వంసం, క్రియేట్ చేసే భయం అలాంటిది. మరి మోడర్న్ వార్ఫేర్లో ఇదొక బాహుబలి, శత్రువులను చెండాడే మగధీరుడు. F-35కి మోస్ట్ డేంజరస్ యుద్ధ విమానంగా పేరుంది. F-35 అనేది 5th జనరేషన్ యుద్ధ విమానం. స్టెల్త్ టెక్నాలజీ దీని ప్రత్యేకత. శత్రు దేశాల ర్యాడర్లకు దొరకకుండా దాడులు చేయగలిగే సత్తా ఉంటుంది దీనికి. అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఓపెన్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ సెన్సార్లు దీనిలో ఉంటాయి. దీంతో సుదూరాల్లో ఉన్న లక్ష్యాలపై ఈజీగా దాడులు చేయగలదు. ప్రస్తుతం F-35లో 3 వేరియంట్లు ఉన్నాయి. ఇందులో మొదటిది F-35A. ఇది ప్రాథమిక వేరియంట్. ట్రెడిషనల్ ల్యాండింగ్, టేక్ ఆఫ్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. దీని ధర $80 మిలియన్. రెండోది F-35B. రన్వే లేకపోయినా నెట్ట నిలువుగా గాల్లోకి ఎగరడంతో పాటు ల్యాండ్ అయ్యే సామర్థ్యం ఉంటుంది దీనికి. దీని ధర $115 మిలియన్. ఇక మూడోది F-35C. దీన్ని ప్రత్యేకంగా US నేవీ కోసం డిజైన్ చేశారు. ఇది క్యారియర్ బేస్డ్ వెర్షన్. అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్ మరో 2 సంస్థలతో కలిసి F-35 ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది. దీనిలో F-135 ఇంజన్ను యూజ్ చేస్తారు. 40,000 పౌండ్ల థ్రస్ట్ ఉత్పత్తి చేస్తోంది. ఇది అత్యధికంగా గంటకు 2,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. రాడార్లలో ఇది చిన్న సిగ్నేచర్లా మాత్రమే కనిపిస్తోంది. ఏదో పక్షి అనుకుని శత్రు సైన్యం భ్రమపడేలా మ్యాజిక్ చేస్తోంది. కొన్ని సమయాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళు గప్పి విధ్వంసం క్రియేట్ చేయడం F-35 ప్రత్యేకత. ఇక ఫైటర్ జెట్ కాక్పిట్ అయితే మరో లెవెల్. భారీ టచ్ స్క్రీన్లు, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఉంటాయి దీనిలో. వీటి ద్వారా పైలట్ ఎప్పటికప్పుడు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. దాదాపు 6 నుండి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను ఈ ఫైటర్ జెట్ మోసుకెళ్లగలదు. ఈ విమానంతో భారీ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. అదే సమయంలో స్టెల్త్తో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం రాదు. ఈ మధ్య బెంగళూరులో జరిగిన ఎయిరో ఇండియా షోలో F-35 ఫైటర్ జెట్లు పార్టిసిపేట్ చేశాయి. నిజానికి ఈ ఫైటర్ జెట్లు కావాలని చాలా దేశాలు అడిగినా అమెరికా మాత్రం అంగీకరించలేదు. భారత్కు మాత్రం స్వయంగా ఆఫర్ చేశారు ట్రంప్. అంటే మనకు అగ్రరాజ్యం ఇచ్చే గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నిజానికి గౌరవం కంటే అవసరం కూడా. ఏ యుద్ధ విమానంలో అయినా వేరియంట్ను బట్టి 25% మాత్రమే వేరే రకం పరికరాలు ఉపయోగిస్తారు. అయితే F-35 మాత్రం కాస్త తేడా. 3 వేరియంట్లలో ఒక్కోదానికి 75% వేరు పరికరాలు ఉపయోగిస్తున్నారు. దీంతో వీటి ధర ఎక్కువ ఉంటుంది. ధర ఎక్కువైనా ఇది మన అమ్ముల పొదిలో ఉంటే దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇక F-35 కొనుగోలుతో పాటు వాటి నిర్వహణ కూడా ఖరీదైన వ్యవహారమే. గంట సేపు ఈ విమానం గాల్లో ఎగిరితే $36,000, అంటే దాదాపుగా 30 లక్షలకు పైనే ఖర్చు అవుతుంది. దీనికి తోడు వీటి ట్రైనింగ్, ప్రస్తుతం ఉన్న ఆయుధాలతో అనుసంధానం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి కూడా భారీ ఖర్చు అవుతాయి. F-35 కొనుగోలు, నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా ప్రస్తుతం శత్రు దేశాలతో ఎదురవుతున్న పరిస్థితుల్లో అలాంటి స్టెల్త్ విమానాలు భారత్కు చాలా అవసరం.